బాబు అచ్చం మీ ఆయనలా ఉన్నాడు. వీడంటే మీకు పంచ ప్రాణాలు కదూ. ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనెవరని తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఏంటి మీరనేది? అంటే జైల్లో పెట్టి చెప్పకూడ తినిపిస్తుంది నా భర్త నీతో ఉన్నాయన్నమాట. చూడు బేబీ, అంత అవమానం జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా మిస్టర్ కాలికయ్య? చూడు బేబీ, మాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడే నీ మగుడు? చూడండి, మర్యాదగా మాట్లాడండి. ఆయన ఇంట్లో లేరు, నడవండి బయటికి. ఏ సుందరి, నేను వచ్చింది నీకు దండం పెట్టి నీ బాబుకు దండం పెట్టి వెళ్తాం కదా. ఇక్కడికి వచ్చింది నా తమ్ముడు అరెస్ట్ చేసిన ఆ ఎస్పీ పరశురంగాన్ని అంతమొందించడానికి. రే, ఇలా విర్రవీగేరా? నీ తమ్ముడు అక్కడ లాకప్ లో చిప్పకూడ తింటున్నాడు, ఇంకా నీకు ఊరే గతి పడుతుంది. ఏ బేబే, ఈ కాలకాయ కూరి బిగించే మగాడు మనగాడు ఇంకా పుట్టలేదే. ఎక్కడే నీ మగుడు? ఇలాంటి అడి మృగాలని ఆయన సర్వీస్ లో చాలా మందినే చూసాడులే. ఏ బేబే, ఈ కాలకాయ నల్ల త్రాచు లాంటి వాడు. పగబట్టాడంటే కాటు వేయకుండా వదిలిపెట్టాడు. మీరందరూ నా విషజ్వాల్లో మాడి మెస్ అయిపోతారు. రే, నువ్వు నల్ల తాచు అయితే నీ పడక పైన శివతాండవం చేసి నేను అంతం చేసేదేరా నా భర్త. ఏ బేబే, నీ మొగుడు లాగే నీకు పొగరు బాగా ఎక్కువే. నీ పొగరు, నీ మొగుడు బలుపు ఎలా తెంచాలో నాకు బాగా తెలుసు. ఎన్ని జన్మలు ఎత్తినా గానీ అది నీ తరం కాదనుకుంటా. అవుతుందో లేదో ఇప్పుడే చూపిస్తా. ఆ దిగునిటి దిగి వచ్చిన రంగు మినిమారా మెరిసిపోతున్నావు. నీ అందం నాకు కావాలి. అడుగు ముందుకు వేసావడక చెంప పగులుతుంది నీకు. ఏ బేబే, నా చెంప చెల్లుమంటే నీ లంగా బంధులు ఊడిపోతాయి. నీ అందం అనుభవించి నీ శరీరానికి కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తాను. రే దుర్మార్గుడా, బిడ్డ తల్లి అని కనికరం కూడా లేకుండా ఇలా బిర్రగు ఎక్కిపోతున్నావే, నువ్వు అసలు మనిషివా పశువా? ఏ సుందరి, ఈ కాలకే చూపు పెడితే ఏ కన్ని పిల్ల కన్నయ్య కూడా వదిలిపెట్టాడు. నీ అందం నాకు కావాలి. రే, ఇష్టం లేని ఆడదాన్ని అనుభవించడం ఆ తరంలో కూడా కాలేదురా. ఇంకా నువ్వు నన్ను అనుభవించాలనుకుంటున్నావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఏ సుందరి, ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు ఈ కాలకాయ ముందు పనికిరావు. ఈ డైలాగ్ కొంచెం ఆగయ్యా. నిన్ను అనుభవించి ఆ పరశురంగాడి పొగరు నీ బల్పు రెండూ దించుతాను. రావే మిస్టర్ కాలకేయ, మర్యాదగా లంగిపో. వెల్కమ్ మై డియర్ పరశురామ్, వెల్కమ్. వచ్చిందే నీకోసం.
నువ్వు లేవు కదా అని సరదాగా నీ భార్యతో గేమ్ ఆడబోయా. కానీ ఇంతలో నువ్వే వచ్చేసావు. రే రే సంఖ్యలు వెతుక్కుంటూ నా ఇంటికే వచ్చావు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఇక్కడికే వచ్చావు. ఈ కాలకే చేతికి సంఖ్యలు వేసాం. మనగాడు మగాడు ఇంకా పుట్టలేదురా. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వం. లైట్స్ ఆఫ్. ఈ నెల 22న అక్కాయిపాలెం గ్రామంలో రౌడీ పులి సాంఘిక నాటకం. ఈ నెల 22 అక్కాయిపాలెం గ్రామంలో రౌడీ పులి సాంఘిక నాటకం. నాతో పెట్టుకొని చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. బాబు పారిపా. అన్నా కాల్చి పడిపోండి. నా భార్యని పిల్లల్ని చంపిరా నిన్ను. మీరు కూడా పట్టుకోండి. ఈ కాలకేకి జాలి దయ అంటూ ఏమీ ఉండవు. ఈ కాలకాయని ఎదిరించిన ఎవడైనా సరే చచ్చిపోవాల్సిందే. ఎవడెంత పని చేసింది? బాబు తమ్ముడు నేను చెప్పా జాగ్రత్త విను. తమ్ముడు ఆ కాలకయ్య నన్ను
క్రూరంగా చంపాడు తమ్ముడు. నువ్వు వాడిని వదలొద్దు, వాడిని వదలొద్దు తమ్ముడు. సోకిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, నేను కొలిపిన గొంతు కాడని దురపోయేనా, మా బాధలను దాచి తోడుండే వాడివిరా, నువ్వుంటే బాగుండురా. నువ్వు ఎక్కడున్నా సరే ఎత్తికి వెతికి నిన్ను చంపుతా. ప్రపంచంలో ఎక్కడున్నా, నింగిలో అయినా భూమిలోనైనా, అమావాస్యని కాచిన వెంటాడి ఒక పోడు చంపిన నరికి చంపుతారే. సర్దార్ రౌడీ సర్దార్ గొంతు కోస్తారా? ఎక్కడున్నా ఎక్కడ తాగినా ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు వెతికి వేటాడి కండకొక చప్పున నిన్ను నరికి పారేస్తున్నా కొడక. ఇదే నా శబ్దం. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యు అన్నయ్య. ఎదురులేని మనగాళ్ళ నువ్వు నుండి నూరేళ్ళు బతకాలన్నయ్యా. తమ్ముడు పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ టైం వేస్ట్ చేయకుండా మన నుంచి తప్పించుకున్న సర్దార్ గాడి ఎక్కడున్నా సరే పట్టుకొని మనకి శత్రుశేషం లేకుండా చేయడమే ముఖ్య కర్తవ్యం. అన్నయ్య ఇప్పుడే వాడి కోసం వేట మొదలు పెడతాం. ఎక్కడ కనబడితే అక్కడ తెగ నరికేస్తాం. అన్నయ్య ఆ సర్దార్ గాడు ఇప్పుడు చచ్చిన పాము లాంటి వాడు, మనం ఏం చేయలేడు. తమ్ముడు వాడిని చంపాలంటే కావాల్సింది కండబలం కాదు, బుద్ధి బలం. ఒకవేళ వాడు ఏదైనా వెధ వేషాలు వేస్తే వాడి కూడా దగ్గర పంపేస్తాం. తమ్ముడు
మీది ఆవేశం, నాది ఆలోచన. శత్రుశేషం లేకుండా చేసి మన మీద ప్రగతించుకునేవాడిని అంతమందించాలి. అన్నయ్య, ఆ సర్దార్ గారి తల నరికి 24 గంటల్లో నీ కళ్ళ దగ్గర పడేస్తాను. వస్తా. అవునయ్యా, 24 గంటల వాడిని శవంగా మార్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. శత్రు తప్పించుకొని ఈ కాలకేకి నిద్ర లేకుండా చేశాడు. ఎక్కడ్రా వాడు? ఏ సోని, शब्बा 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 रे इश्क ते पाकस खोरे प्यार खोरे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क ते पाकस खोरे प्यार खोरे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आरा कम दे खोरे अनकोंडे तू घरे आरे बाबा
నందిని, నిన్ను చూసిన ప్రతిసారి నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. నీ ప్రేమలోనే నేను మునిగి తేలిపోతున్నాను నందిని. ఎక్కడున్నావు నందిని? గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే తోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి బలదులడాయి ఇది వలపు జుదాయి దాచుకున్నానే అద్దమంటి అందాలో ఈ తగదిన్న తందానా అంటుకుంటే ఆరట్లో ఈ తగదిన్న తందానా పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసి పుచ్చాలి ఒంటి చెట్టి చప్పట్లో ఈ తగదిన్న తందానా అల్లుకున్న బంధాలు ఈ తగదిన్న తందానా మసకేస్తే మజాల జాతరా పగటేలా ఏదేమి తొందర మసకేస్తే మజాల జాతరా పగటేలా ఏదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందానా బుర్రదాన్ని ఓడించేస్తా తగదిన్న తందానా దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని పరువు తీయద్దు ఈ తగదిన్న తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు అలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి నా జతకు పరాయి నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మద్దెళ్ళేలే తగదిన్న తందానా ఉళ్ళు పట్ట ముచ్చట్టాయే తగదిన్న తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తందానా ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు కన్నె ముక్కు చెల్లించేస్తా తగదిన్న తందానా చెమ్మ చెక్కల్లాడించేస్తా తగదిన్న తందానా దాని పేరు అల్లావి తగదిన్న తందానా
దాని రూపు నువ్వేనో ఈ తకదిన్న తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తకదిన్న తందానా దాని రూపు నువ్వేనో ఈ తకదిన్న తందానా దాని పేరు అల్లోవి తకదిన్న తందానా దాని రూపు నువ్వేనో ఈ తకదిన్న తందానా పడుచు వాళ్ళకి చీరలు ముసలి వాళ్ళకి చీరలు కాటన్ చీరలమ్మా కంచి పట్టు చీరలమ్మా కంచి పట్టు చీరలు అయినా ఎవరూ కనపడరేమిటి ఈ బజార్లో ఎక్కడా బోడీ తగలట్లేదు ఆ అప్ప కనబట్టలేదు ఈ బాబా కనబట్టలేదు అయినా ఆ సందు ఉంది ఆ సందులోకే వెళ్తా అక్కడే అమ్ముతా ఎక్కడైనా అమ్మొచ్చు వెళ్తున్నా ఎవర్రా వాడు ఏమిరా ఈ కాలమేనా వేరాది మీరునైనా నేను నన్ను ఒక్కది కూడా ఏమించనేమి కౌరవ సేనలను ఒగ్గడింప కాంతారైదుడైన కష్టములా ఇవి రాయలసీమ రామన్న సోదరుడనైనా రానున్న రక్కసుల తెగ నరికిన వేరాది వీరుడను డబ్బాలాగా ఎగిరెగిరి పడుతున్నా ఏమిటి సంగతి ఏమిటి దుర్వాసన అరే దుష్ట పంది ఏమంటివి
మురికి పట్టిన డబ్బా గబ్బు కొడుతుందిరా. 3 ముక్కలు చేస్తా. చించుతావేలే గోడు. ఇక్కడ రండి, ముందుకు రండి. చించుతా. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ముందుకు రండి. దిగండి కిందకి. ఇక్కడికి రండి, రండి రండి, ఇక్కడ రండి. గంధర్వులై దండెత్తొచ్చినా ఏమిదే నీ బాధ? నా బాధ ఏమిటనా? ఏమిరా? అంటే నాటకాల రాయుడు అన్నమాట. అవునరే. అయితే చూపిస్తా నా ప్రతాపం. ఎక్కడికి? అదేదో ఏడా చూపించరాదు. ఎక్కడికో రావాలంట, ఏడ చూపి. ఇంజను లేదవ్వాలంటే చాలా కష్టం రా. నా పేరే నాటకాలు రాయుడు. వారు 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 నువ్వంటారా బామర్తి? నేను ఎవరో ఉడతలు పెట్టేవాడు అనుకున్నానులే. ఆ మధ్యన మా ఊళ్ళో ఉడతలు పెట్టాడు. ఆ చెల్లీలు ఈ గల్లీలు తిరుగుతాయి ఉన్నాడులే. అది నువ్వు అనుకున్నా. అది నువ్వు కాదన్నమాట. బర్రెగొడ్డి కులం రా నీది. బంగారు కులం నాదిరా. బామర్ది అన్నామంటే ఏందిరా ఎట్ట కొట్టావు? ఏంటిది అది? ఇప్పుడేదో కొట్టావు కదా, అదేంటి? కోపడకు నాయన. కోడలు అన్న తమ్ముడా పడివాక. ఈ మధ్య బాడి బాగా ఎక్కువయ్యి నాకా నాకులే లోడు బాగా అసలు ఈ మధ్య లాగట్లా. అందుకని ఈ నాటక సమాజంలో చేరి నటుడిగా సెట్ అవ్వాలనుకుంటా. నువ్వు మా నారీ నాట్య మండలిలో చేర్చుకుంటా. నేను సమర్పించబోతున్నా. ఏమిటదో? బొచ్చు కుక్కల బెచ్చగాళ్ళ నాటకంలో నీదే అమ్మా మహాభాగ్యం. బెచ్చగాళ్ళ పాత్ర నీదే. మహాభాగ్యం మహాభాగ్యం గురువు గారు, మీరు అది ఇవ్వాలే గాని భిక్షాల పాత్ర అంటే మీరు తగినంత సులువుగా చేస్తాలి. ఆ మధ్య బాగా అనుభవం ఉంది. ఒకనాడి పర్వాలేదు, పొట్టగాత్త ఉందగానే ఉంది. పర్వాలేదులే. పొట్టకి ఫైటింగ్కి ఏమిటిరా సంబంధము?
బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మేగడంత తోడి పెడతావా కొండ మీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే మజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే అరెరెరె ముద్దిచ్చిపోవేమే మజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే బాయ్ 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 గజ్జల్ల గుర్రమంటి కుర్రదాన ఈ మద్దళ్ళు ఆపలేని మనసులోనా సజ్జా చెనల్లే ఎదిగి ఉన్నదానా చూడవేమే వయసులోనా పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ చిలకల్లుది చిన్నకాన్ని చిట్టి గీటుకోల అది ఉలుకో చెల్లి తళ్ళుకో సొగసరి అనకో సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ దొంగి చూసి నాడే నా జున్ను పాలకుండ అది ఉడకో ఒడి దొడకో మగసిరి కొరకో పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ జింగి చక్క జించక జించక చా జింగి చక్క జించక జించక చా
నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు ఎత్తుకో పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము అల్లీపురం మేడ ఆకాశం రంగు సీరా ఆ సీరా నేనే కట్టి నీకోసం సుతూ ఉంటే నన్ను చూడాలలేదా రాళ్ళు అమ్మాలలేదా నన్ను చూడాలలేదా వేడి దించాలలేదా టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము దొండపర్తి శిలక అద్దాల రేఖ గిలక అయిపోయిందా హాయ్ నందిని, ఎలా ఉన్నావు? నాకేం, నేను బాగానే ఉన్నాను. అది సరే గానీ నువ్వేంటి ఇక్కడ? నందిని, ఆ రోజు నీ పట్ల మర్యాద ప్రవర్తించాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. ఆ విషయాన్ని నేను అప్పుడే మర్చిపోయాను కదా. నందిని, నీకు విషయం చెప్పాలి. చెప్పు గణేష్. ఆకలి వేస్తుంది కానీ తినబుద్ధి కావట్లేదు. దాహం వేస్తుంది కానీ తాగబుద్ధి కావట్లేదు. దీనికి కారణం ఏమిటంటావు నందిని? కొంపదీసి అదేమైనా రోగమేమో, వెళ్ళి డాక్టర్కి చూపించకపోయావా? ఇది డాక్టర్కి చూపించేది కాదు, మనసులో ఉన్న ప్రియురాలికి చెప్పుకునే తీయని బాధ. అయితే నీ రోగాన్ని నీ ప్రియురాలతో చెప్పు, బాగా మందిస్తుంది. ఇప్పుడు చెప్పేది ఆమెకే నందిని. గణేష్, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకా అర్థం కాలేదా నందిని? నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నో గణేష్, నో. నేను నిన్ను సాటి స్టూడెంట్గానే చూశాను, కానీ నాకు నీ మీద అటువంటి అభిప్రాయం అయితే లేదు. కానీ నీ మీద నాకుంది నందిని. అది అసాధ్యం. గణేష్, నీకు తెలుసో లేదో, నేను సర్దార్ ప్రేమించుకుంటున్నా. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఇక దయచేసి నన్ను మర్చిపో. నందిని,
అది అసాధ్యం. ఆ జన్మ సన్యాసిని కూడా సంసారిగా మార్చే నీ యవ్వనం నన్ను పిచ్చివాణి చేస్తుంది. నా మనసు పడే బాధ ఒక్కసారి అర్థం చేసుకో ప్లీజ్. మిస్టర్ గణేష్, చదువుకున్నవాడి కాస్తంత సంస్కారంగా మాట్లాడు, ఇలా పశువుల ప్రవర్తించుకో. ఏ నందిని, నన్ను ప్రేమికుడిగా మార్చుకుంటావా లేదా ఈ గణేష్ పెళ్ళని చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. నేను చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఈ శవానికి నేనే తాళి కడతాను. గణేష్, ఏంటా మూర్ఖత్వం? పిచ్చివాగుడు నువ్వును. పోవటానికి రాలేదు నందిని, ఈ రోజు నీ అందాన్ని అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. స్వాగతం నీదే సుమా ఈ జీవితం. అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం. నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాట మనస్సు ఉంటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నడిరేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే. ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చింతనుంటే. చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి. చిగురెప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి. ప్రేమే పందిరై బ్రతుకే విరపూసే వేళ. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం. తడబాటే నరతనగా నీ నడక నన్ను వెతికి రాదా. కొంచెం తీర్చగా ముద్దు బాస చేస్తానా. సంతోషం సాక్షిగా మూక భాష
వింటున్నా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నందు ఇప్పుడు చెప్పు నందు నీ మనసులోని మాట. గణేష్, నా మనసులోని మాట ఇక ముందే చెప్పాను నీకు. ఆ మాట మార్చుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నందు. గణేష్, నువ్వెంత ప్రయత్నించినా గానీ నువ్వు అనుకున్నది మాత్రం అస్సలు జరగదు. నందు నన్ను పిచ్చివాణి చేయకు, మర్యాదగా నా మాట విను. చూడు, నీ మాట వినటానికి నేనేమో దేవకన్యని కాదు. ఈ మానవ కల్ని తలుచుకుంటే నిన్ను సంసారం కూడా పనికిరాకుండా చేస్తుంది. నువ్వేమన్నా దివి నుంచి భూగి దిగొచ్చిన దేవకన్యం అనుకుంటున్నావా? మానవ కన్య అంత టెక్కు పనికి రాదు. అదే ఈ మానవ కన్య తలుచుకుంటే నువ్వు సంసారం కూడా లఘుకోకుండా చేస్తాను. ఇప్పుడు చూపిస్తా ఈ గణేష్ మగతనం అంటే ఏంటో. నందిని, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి తర్వాత శోభనం, లేదంటే నీకు రేపు తప్పదు. పెళ్లి కావాలా? రేపు కావాలా? పిచ్చి పిచ్చిగా వాగావంటే మళ్ళీ రాళ్ళు కొడతాను. నీకు రేపు తప్పదు, నాకు కష్టం తప్పదు బేబీ. రా. ఎవర్రా నువ్వు? మంచి మూల వచ్చి మూడంతా పాడు చేసావు, చస్తావు. చంపేవాడి కడుపును పుట్టలేదురా, చచ్చేవాడి కడుపును పుట్టలేదు బే, చంపేవాడి కడుపును పుట్టాడు ఈ కొత్త సింహం. ఇలాంటి సింహాల తలలు నరికి ఈ నాగులలో విసిరి పారేసా. మర్యాద కట్టు తప్పుకోరా బచ్చా. నీలాంటి కామాంధులు కాళ్ళు నరికి నీలాంటి రౌడీలు భర్తం పట్టడానికి తప్ప అడ్డు తప్పుకోవటం అలవాటు లేదు బే. రవిచంద్ర, నా గురించి తెలియక నన్ను ఢీకొంటున్నావు, చస్తావు. కుత్తే నా కొండేగా, నువ్వేమన్నా ఎన్టీఆర్ మనవడో లేక వైఎస్ఆర్ వారసుడివా? ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీవి. వీధి గుండాని కాదు బే, ఈ సీమను చిటికిన వేలతో చేస్తున్నా బలారి తమ్ముణ్ణి నాతో పెట్టుకుంటే నీ శవాన్ని కృష్ణకాలువ డ్యాముకు పంపించగలిగిన పలనాడు పిడుగును బే. నాతో పెట్టుకుంటే నిన్ను నీ అన్నను అడ్డంగా తెగనరికి ఈ సీమకు ఆహారంగా వేస్తా. నా అన్నతో వస్తా, నీ అంతు తేలుస్తా. నీ బాబుతో వచ్చినా కూడా టచ్ చేయలేబే. చూస్తావు, చూస్తా నా పవర్ ఏంటో. వస్తా. కుత్తే నాకుండే. రవి గారు, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు. ఇంతకెలా ఎలా జరిగిందండి? నా పేరు నందిని అండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అతను నా క్లాస్మేట్. ప్రతిరోజు ప్రేమించు ప్రేమించు అని నా వెంట పడుతూ ఉన్నాడు. వాడు అలా చేస్తుంటే మీరెందుకు అలా చూస్తున్నారు? ఏవండి, ఏం చేయగలమండి, అసలే ఆడవాళ్ళం. చూడండి నందిని గారు, ఆడదంటే అవలు కాదు, ఆదిశక్తిని నిరూపించండి. ఎన్నాళ్ళు ఈ బానిసత్వం? తిరగబడండి, అప్పుడే ఇలాంటి శాడిస్ట్ వెదలకు బుద్ధి వస్తుంది. నిజమేనండి, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవరో వస్తారు, ఎవరో కాపాడతారని ఎదురు చూడక మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఆహా,
ఏమి అందం! అమావాస్య కటికి చీకటి లాంటి కటికి చీకటిని కూడా పారదోలే నిండు పుణ్యమలా ఉంది ఈ నందు. కలకాలం నా ఇంటి ఇల్లాలైతే ఎంత బాగుంటుందో. డైలాగ్ చెప్పండి, పాట మీలాంటి మంచి వ్యక్తి ఇంటి ఇల్లాలని కావటం నిజంగా నాకు అదృష్టం. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ. యమగారెచ్చినావు జల 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 కురిసినావు లలనా ఓహో లలనా 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 పొంగొచ్చిన గంగల్లే అల్లేయకు చెబితే వినవా కలగా వచ్చినావు మిల 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 మెరిసినావు లలనా ఓహో లలనా 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 సరిగా పోల్చుకుని వరసే తేల్చుకుని బరిలో దిగాలి గాని అయినా ఇదే పరమే మాట వరసకైనా ఓ మాట పెట్టకు నన్ను ఎవరనుకొని ఎగబడతావు వదలవి నన్ను అసలు సిసలు ఆడపులిగ దూకకి వామ్మో కలగా వచ్చినావు గిలి గింతలు తెచ్చినావు మదనా చేసేమంటావా అదుపురెదుట మీద పడిపోతే మర్యాద కళ్యాణం కోసం కథం తొక్కే కళ్యాణి వేడొచ్చేదాకా వేసే కళ్యాణి ముసుగు వెనక
ముడుచుకొనక బయట పడవయ్యా కలగా వచ్చినావు గిలి గీతలు తెచ్చినావు యమగర్రెచ్చినావు జల 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 కురిసినావు లలనా లలనా పొంగొచ్చిన గంగల్లే అల్లేయకు